తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అర్ధరాత్రి జరగనుంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కిషోర్ బాబు, భక్తజన కొంగు బంగారం దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా తీరంలోని అంతర్వేది క్షేత్రంలో ఇవాళ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉభయ దేవి సమేతంగా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉత్సవ వేడుకల మధ్య భక్తజన సందోహం మధ్య ఈ అర్ధరాత్రి నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 12:21 ముహూర్తం నిర్ణయించి ఆ ముహూర్తం సమయంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఉభయ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారు. అశేష జనవాహిని ఈ సముద్ర తీర క్షేత్రానికి తరలివచ్చి స్వామి కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మండపంలో స్వామి కళ్యాణం నిర్వహించే మండపం పూర్తిగా అలంకరణతో పుష్పాలు అలాగే అన్ని పత్రాలు ఫలాలతో పూర్తిగా సిద్ధం చేశారు. అర్ధరాత్రి సమయానికి ఈ కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా దేవస్థానంలో మహోత్సవాలు అలాగే పూజలు గ్రామోత్సవం నిర్వహించారు. ఇవాళ పంచముఖ ఆంజనేయ స్వామి వాహనం మీద స్వామివారి ఉత్సవమూర్తుల్ని వాహన సేవ నిర్వహించారు. ఈ రాత్రి 8 గంటల సమయంలో కంచగరుడ వాహన సేవ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దేవస్థానం ఈవో వెంకటరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? మీరు ఏర్పాట్లు ఎట్లా చేశారు? కళ్యాణోత్సవాల్లో ఇవాళ 4వ రోజు శ్రీ స్వామివారి కళ్యాణం ఈ రోజు రాత్రి 12:21 అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. ఎప్పుడూ లేని విధంగా కనీ ఎరుగని రీతిలో అప్పుడే ఈ అంతర్వేదికి 3 లక్షల మంది పైగా భక్తులు రావటం జరిగింది. ఈ సంవత్సరం సంచలనాత్మకంగా పాస్ సిస్టాన్ని రద్దు చేసి సామాన్య భక్తుడు కూడా కళ్యాణం తిలకించే ఏర్పాటు చేశాం. దర్శనం టికెట్ రేటు ఫ్రీ, శ్రీకర దర్శనం టికెట్ రేటు 50 రూపాయలు. అదే రేటు పెట్టి స్వామివారు కళ్యాణాన్ని సామాన్య భక్తుడు కూడా తిలకించే ఏర్పాటు చేశాం. 4000 టికెట్లు విక్రయించడం జరిగింది. 4000 మంది ఇందాక మేము ఎంక్వైరీ చేయగా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి టికెట్లు కొనుక్కుని కళ్యాణ మండపంలోనికి విచ్చేయటానికి క్యూ లైన్లో నుంచుని ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైన లైటింగ్ డెకరేషన్ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా భక్తులకు 2 లక్షల లడ్డూలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వాటర్ ప్యాకెట్లు అన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ట్రస్ట్ బోర్డు వారు, నేను, ఉత్సవ కమిటీ వారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు మరియు పోలీస్ పార్టీ అందరూ అకుంఠిత దీక్షతో ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. ఉదయం మంగళవారం ఉదయం తెల్లవారుజాము సముద్ర స్నానాలు అట్లాగే రేపు రథోత్సవానికి కూడా ఏర్పాట్లు ఎట్లా చేశారు? రేపు రథోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా రేపు రథోత్సవాన్ని కూడా 2 లక్షల మంది పైగా తిలకిస్తారని భావిస్తున్నాం. ఆ రథోత్సవానికి సందర్భంలో ఎండకు తట్టుకునే విధంగా భక్తులకి వాటర్ ప్యాకెట్లు సప్లై చేశాం. అదేవిధంగా క్యూ లైన్లో నుంచిన భక్తులు ఎండకి ఇబ్బంది పడకుండా టెంట్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. రథోత్సవానికి రోప్ పార్టీ, పోలీస్ పార్టీ మేము కూడా సర్వసన్నద్ధమై ఉన్నాం. రథాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఎక్కడా లేనంత ఎత్తైన రథాన్ని ఈ అంతర్వేది స్వామిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు రథం లాగడానికి ముందుకు వస్తారు. ఆ రథం తాడు పట్టుకోవడం కోసం వేలాది మంది భక్తులు ఉత్సాహం చూపుతారు. ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. ఇది ఇక్కడ విశేషం. ఈ దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఇప్పటికే అశేష భక్తజనం అంతర్వేది క్షేత్రానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనాలు ఒకవైపు జరుగుతున్నాయి, అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వివిధ వాహనాల మీద ఉత్సవాలు విగ్రహమూర్తుల్ని ఇక్కడ ఈ మండపంలో సుందరంగా తీర్చి అలంకరించిన ఈ మండపంలో ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించేందుకు కనులారా భక్తజనం తిలకించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్,
అంతర్వేది. ఓవర్ టు స్టూడియో.